శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సింహరాశి వారికి మార్చి నెలలో జరగబోయేటువంటి యొక్క శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. సింహరాశికి అధిపతి రవిగ్రహం. సింహరాశిలో మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి సింహరాశి వారికి మార్చి నెలలో గోచారంలో గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. మొదటిగా రాశ్యాధిపతి రవిగ్రహం కుంభరాశిలో 13 మార్చి వరకు ఉంటారు. తదనంతరం 14 మార్చి నుండి మీన రాశిలో 8వ స్థానాల్లో స్థితి పొందబోతున్నారు. ద్వితీయ లాభాధిపతి బుధగ్రహం. వీరు 3 రాశులు మారుతున్నారండి వేగంగా. కుంభం, మీనం మరియు మేషరాశుల్లో. కుంభరాశిలో 6వ తారీఖు వరకు ఉంటారు. మార్చి 7వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు కూడా మీనంలో ఉండి 26 మార్చి నుండి ఆయన మేషరాశిలో స్థితి పొందబోతున్నారు. తృతీయ దశమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మకర కుంభాల్లో ఉంటారు. ఈ మాసంలో మార్చి 6వ తారీఖు వరకు కూడా మకరంలో ఉంటారు. 7 మార్చి నుండి మాసాంతం వరకు కూడా ఆయన ఈ యొక్క కుంభరాశిలో 7వ స్థానంలో స్థితి పొందబోతున్నారు. చతుర్థ నవమాధిపతి 4వ స్థానం అంటే కేంద్రం, ఈ యొక్క విష్ణు స్థానం అంటాము. అదేవిధంగా కోణము అంటే 9వ స్థానం లక్ష్మీ స్థితి అంటారండి. సో ఇలాంటి గ్రహం యోగకారకుడు కూడా అయిన 6, 7 స్థానాల్లో ఉండబోతున్నారు. 14 మార్చి వరకు కూడా కుజగ్రహం మకరంలో ఉండి 15 మార్చి నుండి ఆయన కుంభరాశిలో స్థితి పొందబోతున్నారు. పంచమ అష్టమాధిపతి గురుగ్రహం వీరు 9వ స్థానంలో స్థితి పొంది ఉన్నారు. ఈ మాసం అంతా కూడా మేషరాశిలో. రాహు విషయానికి వచ్చే వరకు 8వ స్థానంలో మీనంలో ఉన్నారు. కేతు ద్వితీయ ధన కుటుంబ స్థానం అయినటువంటి కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు. మరి శనైశ్వరుడు చూస్తే 6, 7వ స్థానాలకు ఆధిపత్యం వహించేది వారే. మకర కుంభాలకి ఆయన కుంభరాశిలో ఈ మాసం అంతా కుంభంలోనే ఉంటారు. సో ఇది మరి రాశి నుండి మొదటి భావం మొదటి నుండి 12 స్థానాల వరకు కూడా ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, ఇన్వెస్ట్మెంట్, సిబ్లింగ్స్, ప్రయాణాలు, రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. మొదటిగా రాశ్యాధిపతి రవి అనే గ్రహము మీకు 7, 8 స్థానాల్లో ఉన్నారు. అంటే మీరు మీ మానసిక స్థితి కావచ్చు, ఒకవేళ మీది కనుక సింహలగ్నం అయితే మీ శారీరక స్థితి, ఆలోచన విధానం ఎలా విధంగా ఉండబోతుంది అంటే 7వ స్థానంలో శత్రుక్షేత్రంలో శనితో కలిసి ఉంటారండి. అంటే ఈ మాసంలో ఏంటంటే కాస్త ఎదుటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉండటం కావచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కావచ్చు, వృత్తిపరంగా ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే ఈ యొక్క రవిగ్రహము రాశ్యాధిపతి అయి లగ్నాధిపతి అయి 8వ స్థానంలోకి మీనంలోకి వెళ్తారు. మీనము అంటే మిత్రక్షేత్రమే అవుతుందండి, కానీ రాశి నుండి షష్టాష్టక స్థితి అవుతుంది సింహరాశికి, మీనానికి. 8వ స్థానంలోకి వెళ్తారు. ఒక రాహు ఉన్నారు. సో రవి రాహుల యొక్క స్థితి. రవి అంటే సన్ ఎనర్జీ, ఆ ఎనర్జీని లాగేసేవారు ఈ యొక్క రాహు. కాబట్టి ఏంటంటే కొంత బాగా స్ట్రెయిన్ అనిపించినట్టుగా అనిపించడం మార్చి 2వ వారంలో. సో కొన్ని ప్రయాణాలు ఉపయోగంగా ఉన్న, మరికొన్ని ప్రయాణాలు అనానుకూలంగా ఉన్నటువంటి ప్రయాణాలు ఉంటాయి. సమయానికి భోజనం తీసుకోకపోవటం ఇవన్నీ కూడా కాస్త కనపడుతూ ఉన్నాయండి. కొంత స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంది 2వ వారం తర్వాత. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ అండి. మరి ద్వితీయ స్థానం ఎలా ఉంది అంటే ధనస్థానం, కుటుంబ స్థానం. ద్వితీయాధిపతి బుధుడు ఈ మాసంలో 6వ తారీఖు వరకు కూడా 7వ స్థానంలో ఉన్నారు. ధన సంపాదన డెఫినెట్గా మీకు వ్యాపారాల ద్వారా కావచ్చు, కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం వల్ల కావచ్చు, బంధుమిత్రుల ద్వారా డెఫినెట్గా సమకూరుతుంది. మొదటి వారంలో వ్యాపార పరంగా ధనం విషయంలో కుటుంబ వ్యాపారాలు ఏమైనా ఉన్నా కూడాను అవన్నీ కూడా అనుకూల స్థితిని తీసుకొస్తాయండి. ఎప్పుడైతే ఈ యొక్క ద్వితీయ లాభాధిపతి బుధగ్రహం 8వ స్థానానికి వెళ్తారో దాదాపుగా మనకు 7వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు కూడా ధనానికి కాస్త ఇబ్బందులు కావచ్చు. మీరు గతంలో మీరంటే ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ ఉన్నది కూడాను ఎదుటివారికి చెప్పినా వినిపించుకోలేకపోవడం, మీరు ఒకటి చెప్తే వారికి ఇంకోలా ఎదుటివారు భావించడం, ఇలాంటి సంఘటన జరిగే అవకాశం ఉందండి. అదేవిధంగా తీసుకునే ఆహారంలో కూడా కల్తీ అనవచ్చు, లేకపోతే సమయాన్ని సందర్భంగా కూడా లేట్ ఫుడ్ తీసుకోవటం కావచ్చు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ సరిగ్గా లేకపోవటం కావచ్చు, ధన సంబంధమైన విషయంలో ఎదుటివారికి షూరిటీలు ఇవ్వటం వల్ల కావచ్చు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి సో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎప్పుడైతే ఈయన మాసం చివరిలో 26వ తారీఖు నుండి 9వ స్థానానికి వెళ్తారో మళ్ళీ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెద్దవారి యొక్క సహాయ సహకారాలు, వారి ద్వారా ధనం సంపాదించడం కావచ్చు, మీకు గౌరవం పెరగడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయండి. అంటే 7వ తారీఖు నుండి 25 వరకు కూడా కొంత అనానుకూల స్థితి ఉంది ధన కుటుంబ పరంగా.
మూడవ స్థానాధిపతి శుక్రుడు ఎక్కడున్నారంటే 6 మరియు 7వ స్థానాల్లో ఉంటారు. తృతీయం, ధైర్యం, పరాక్రమం, సిబ్లింగ్స్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. సో మీ యొక్క తోబుట్టువులు, మీకంటే చిన్నవారు ఎవరైతే ఉన్నారో, తమ్ముళ్ళు కావచ్చు, చెల్లెలు కావచ్చు, వారు వృత్తిపరంగా రాణించడం కావచ్చు, లేకుంటే బహుదూర ప్రయాణాలు చేయాల్సి రావడం, ఉద్యోగపరంగా ఇవన్నీ జరుగుతాయండి. కాకపోతే ఈ సమయంలో మొదటి వారంలో కాస్త కొలీగ్స్తో కావచ్చు, మీ సహోద్యోగులతోటి, నైబర్స్ తోటి, వీళ్ళందరితోటి కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మాట పట్టింపులు రాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే ఈ యొక్క తృతీయాధిపతి సప్తమ స్థానానికి వెళ్తారో, 7వ స్థానానికి వెళ్తారో, డెఫినెట్గా మీరు ప్రయాణాలు చేయాల్సి రావడం, ప్రయాణాలు చేయటం కూడా జరుగుతుందండి. అవి అనుకూల స్థితికే దారి తీసే విధంగా ఉంటాయి, పర్టికులర్గా 6వ తారీఖు తర్వాత నుండి. రాశ్యాధిపతి రవి మనకు 14 నుండి అనుకూలంగా లేరు. కాకపోతే ఈ యొక్క శుక్రస్థితి 7వ స్థానంలో ఉన్నప్పుడు, అంటే 7వ తారీఖు నుంచి 14 దాకా అనుకూలంగా ఉంటుంది. తర్వాత కాకపోతే అనుకూలంగా ఉన్నా కూడా శారీరకంగా మీరు అలసటకు గురయ్యే అవకాశం మాత్రం కనబడుతుంది. మరి కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడం కావచ్చు, వ్యాపార పరంగా అగ్రిమెంట్స్ కావచ్చు, ఒక నిర్ణయానికి రావడం లాంటివి జరుగుతాయండి. మరి చతుర్థాధిపతి కుజుడు ఎలా ఉన్నారు? 4వ స్థానం అంటే కుటుంబ సంతోషం, మదర్, ప్రాపర్టీ, ఇల్లు, వాహనం ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి కదా. 4వ స్థానాధిపతి యొక్క కుజుడు 14 మార్చి వరకు కూడా మకరంలో బలమైన స్థితిలో ఉన్నారు. 4 అంటే ప్రాపర్టీస్, 6 అంటే లోన్లు. అంటే కొంతమంది లోన్స్, హ్యాండ్ లోన్స్ కావచ్చు, బ్యాంకు ద్వారా లోన్స్ అప్రోచ్ అయ్యి వాహనాల మీద కానీ, ప్రాపర్టీ మీద కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. అలా కనపడుతూ ఉందండి. లేనిచో మీకు ఏదైనా భూములు కనుక ఉండి, ప్రాపర్టీ కనుక ఉంటే ఆ కుజుడి మీద కేతు దృష్టి ఉంది కాబట్టి కొంత భూ సంబంధమైన చికాకులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ చతుర్థాధిపతి కుజుడు 7వ స్థానానికి వెళ్తారో మొదట హెల్త్ విషయంలో బాగుంటుంది. అంటే 4, 7 అంటే చతుర్థం టు చతుర్థం, 4 నుంచి 4వ స్థానం 7 అవుతుంది. బహుదూరంలో ఉన్నవారు ఎవరైతే విదేశాల్లో కావచ్చు, దూర ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ స్థిరపడిన వారు అక్కడి ప్రాంతాల్లో ఏదైనా ప్రాపర్టీస్ కూడా తీసుకునే యోగం కనపడుతూ ఉందండి. మరి 5వ స్థానం అధిపతి గురుడు, ఈ యొక్క గురుగ్రహం సింహరాశి వారికి 9వ స్థానంలో ఉన్నారు. విద్యార్థులకి ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది. 5, 9 సంబంధం రెండు కూడా కోణ స్థానాలే, మిత్రక్షేత్రమే కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది. సో ఎడ్యుకేషన్ విషయంలో పెద్దగా మనకు ఇబ్బందులు అయితే కనపడట్లేదు. మీరు ఏదైనా ఎగ్జామ్ రాసినా, పరీక్షలు రాసినా కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందడం కావచ్చు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటే, సో కాకపోతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మాత్రం కష్టపడాల్సి వస్తుంది. సో డైవర్ట్ కాకుండా చూసుకోండి. అదేవిధంగా అప్పుడప్పుడు లో సెల్ఫ్ ఎస్టీమ్ వస్తూ ఉంటుంది. రవి రాహుతో ఉన్నారు కదా, రవి అంటే ఆత్మస్థైర్యం. సో కొంత 2వ వారం తర్వాత ఫ్లక్చుయేటింగ్ అయ్యే అవకాశం ఉంది. సో మొదటి 2 వారాలు బాగుంది, చివరిలో కూడా బాగుంటుంది. కాకపోతే కొంత టేక్ కేర్. మరి 6వ స్థానాధిపతి శని 7లో ఉన్నారు. స్వస్థానం మూల త్రికోణంలోనే ఉన్నారు, బాగానే ఉంది. కాకపోతే ఈ యొక్క శనిశ్చరుడు బుధుడితో కలిసి ఉంటారు. మొదటి వారం అంటే దాదాపు 10వ తారీఖు వరకు కూడా అద్భుతంగా ఉందండి. మళ్ళీ ఎప్పుడైతే కనుక రవి శని మధ్య దూరం పెరిగే కొద్దీ మరి బాగుంటుంది. ఎప్పుడైతే రవి సహజంగా తండ్రి కారకుడు, శని కొడుకు కారకుడు, తండ్రి కొడుకుల సంబంధమే కానీ ఇద్దరి మధ్య కూడా శత్రుత్వం అనేది ఉంటుంది. సో కంబస్ట్ కూడా అయ్యుతారు, శనికి దగ్గరగా రవి రావటం వల్ల. శని కంబస్ట్ అయ్యి ఉన్నారు, కంబస్ట్ను కోల్పోతారు. రవి 14 నుంచి 7వ స్థానం వెళ్ళిన తర్వాత మెల్లిమెల్లిగా శనికి బలం పెరుగుతుంది. వ్యాపారంలో కావచ్చు, ఎదుటివారితో డీలింగ్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా బాగుంటాయండి. ఆ సమయం 2వ వారం తర్వాత స్త్రీలకు కూడా బాగుంటుంది. సింహరాశి స్త్రీలకు కూడా శని శుక్రుల యొక్క కలయిక కూడా ఉంటుంది. సో అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. కొత్త వ్యాపారాలు మొదలెట్టడం కంటే ఉన్న వ్యాపారాలను ముందుకు తీసుకునే విధంగా మీ యొక్క ప్రణాళికంగా వేసుకుంటూ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ 6వ స్థానం గురించి తెలుసుకోవాలి. కుజుడు, శుక్రుడు మొదటి వారంలో కలిసి ఉంటారు. 6వ స్థానాధిపతి 7లో ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. 6 అంటే శత్రువు, రోగబాధ, రుణాలు ఈజీగానే తొందరగానే శాంక్షన్ అవుతాయి, ఆ ఇబ్బంది లేదు. కాకపోతే అనవసరమైన రుణాలు తీసుకోవడం అనేది ఈ మాసంలో సరైనది కాదుగా భావించాలి. 6వ స్థానాధిపతి శని 7లో ఉండి రవితోటి, బుధుడితోటి, శుక్రుడితోటి ఉండి ఉంటారు. సో రవి కూడా వీక్ అవుతున్నారు రవితో కాబట్టి చిన్న అంటే మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గడం, ల్యాక్ ఆఫ్ అంటే ప్రాపర్ రెస్ట్ లేకపోవడం కావచ్చు, ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోవడం వల్ల ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంది తప్ప అదర్వైజ్ హెల్త్ పరంగా బాగానే ఉంటుందండి. 8వ స్థానం, అష్టమాధిపతి గురుడు 9లో ఉన్నారు. రీసెర్చ్ చేసేవారికి, డాక్టర్లకి, టెక్నికల్ పరంగా ఉన్న వారికి బాగుంటుంది. 8వ రాహువు సహజంగా భయకంపితులు అండి, ఏమీ ఉండదు, అనవసరమైన గాబరా, ఆందోళన పడుతూ ఉంటారు. కాబట్టి రాహువు సంబంధించిన రెమెడీ కూడా చేసుకోవడం ఉత్తమం. రాహువుకి దేవత దుర్గా అమ్మవారు కాబట్టి దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు, మంత్రాల పఠనం చేయడం వల్ల కాస్త రిలీఫ్ పొందుతారు. 9వ స్థానాధిపతి కుజుడు అవుతారు. ఆయన 6, 7 స్థానాల్లో ఉంటారు. కాబట్టి ఏంటంటే 9వ స్థానాధిపతి కుజుడు 6లో ఉన్నంత కాలం 14 మార్చి వరకు కూడా పెద్దలతోటి మాట పట్టింపులు లేకుండా చూసుకోవటం, వారితోటి వ్యవహరించేటప్పుడు
సరళంగా మాట్లాడటం కావచ్చు, ఇలాంటివి చేసుకోవాలండి. ఎప్పుడైతే ఈ యొక్క 9వ స్థానాధిపతి కుజుడు 15 మార్చి నుండి 7వ స్థానానికి వెళ్తారో డెఫినెట్గా మీ యొక్క వ్యాపారం కావచ్చు, మీ యొక్క ధనం కావచ్చు, స్టేటస్ కావచ్చు ఇంప్రూవ్ అవుతుంది. బహుదూరంలో వ్యాపారాలు ఉండి జన్మస్థానం నుండి బహుదూరంలో కొంతమంది సెటిల్ అయ్యి ఉంటారు. అలాంటి వారు వారి యొక్క వ్యాపారాల్లో కావచ్చు, అక్కడ నెట్వర్క్లో కావచ్చు బాగా ఇంప్రూవ్ చేసుకోవటం, సత్సంబంధాలు నెరవేర్చుకోవడం లాంటివి జరుగుతుందండి. లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇప్పుడు చేసేవి భవిష్యత్తులో మంచి లాభాలను దారితీస్తాయి. మరి 10వ స్థానాధిపతి శుక్రుడు ఈయన 6, 7 స్థానాల్లో ఉంటారు. కాబట్టి ప్రొఫెషన్ పరంగా బాగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది పడట్లేదు. మార్చి మొదటి వారంలో శుక్రుడి మీద కేతు ఉన్నప్పుడు కొంత ఒత్తిడికి గురవుతారు. అదర్వైజ్ మళ్ళీ 7వ తారీఖు నుంచి చివరి వరకు కూడా, మార్చి నెలాఖరు వరకు కూడా వృత్తిపరంగా మనకు పెద్ద ఇబ్బందులు కనపడట్లేదు, బాగానే ఉంటుందండి. సో ఈ సమయంలో అనానుకూల నిర్ణయాలు తీసుకోకూడదు. మీ యొక్క బుధ గ్రహము ద్వితీయాధిపతి అష్టమంలో ఉన్నారు కాబట్టి 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఎమోషన్గా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సో ఉద్యోగంలో కంటిన్యూ అవ్వడం కరెక్ట్ అండి. మరి 11వ స్థానాధిపతి బుధుడు ఈ యొక్క 7, 8, 11 స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఏంటంటే వ్యాపార పరంగా మొదటి వారంలో బాగుంటుంది. చివరి వారంలో కూడా ఎల్డర్ పీపుల్, సీనియర్స్ యొక్క సహకారం వల్ల డబ్బుల పరంగా బాగుంటుంది, ధనపరంగా బాగుంటుంది, స్టేటస్ పరంగా బాగుంటుంది. 7వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు మధ్యలో ధన సంబంధమైన విషయాల్లో ఎమోషన్ గురై పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం లాంటివి చేయకూడదు. బంధుమిత్రులతో, దగ్గరి కుటుంబ సభ్యులతోటి కూడా వ్యాపారాలు మొదలెట్టడం, డబ్బులకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. బుధుడు వీక్ ఉన్నాడు. బుధ గ్రహం ప్లానింగ్ కారకుడు కాబట్టి ప్లానింగ్ తప్పే అవకాశం ఉంది. రాహుతో కలిసి ఉన్నారు. సో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందడం ఇలాంటి కాన్సెప్ట్లోకి వెళ్ళకండి దయచేసి. మరి 12వ స్థానాన్ని కుజుడు చూస్తూ ఉన్నాడు, శుక్రుడు చూస్తూ ఉంటారు మొదటి వారంలో. ఇక్కడ 4, 9వ అధిపతి 6లో ఉండి 12 చూస్తూ ఉన్నారు కాబట్టి పేరెంట్స్ యొక్క హెల్త్ విషయంలో మార్చి మాసంలో అంటే మొదటి 10 రోజులు కూడా కొంత జాగ్రత్త తీసుకోండి. అదర్వైజ్ ఎందుకంటే అది కుజుడికి నీచ రాశి కర్కాటకం అనేది. కాబట్టి ఏంటంటే 6 అంటే రోగస్థానం, 12 అంటే హెల్త్ చెకప్స్, హాస్పిటల్. కాబట్టి సో మొదటి 10 రోజులు కూడా హెల్త్ మీద ఏదైనా కాన్సెప్ట్ ఇబ్బందులు కనుక ఉంటే చెక్ చేసుకోవడం. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అండి. రెమెడీస్ విషయంలో చూస్తే ముఖ్యంగా మీ యొక్క రాశాధిపతి, మీ యొక్క లగ్నాధిపతి రవి అవుతారు. మనం శారీరకంగా, మానసికంగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఏ పనిని సాధించగలుగుతామండి. కాబట్టి రవి బలం పెరగాలి. మొదటి 13 రోజులు శత్రుక్షేత్రంలో ఉంటారు 7వ స్థానంలో, తదనంతరం అష్టమంలో పడి రాహుతో కలిసి ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠనం చేయటం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం లేదా సూర్యాష్టకం పఠనం చేయటం. రెండవది ధనం లాభాధిపతి బుధుడవుతారు. ఈయన బలం పెరగడం కోసం విష్ణు సహస్రనామావళి పఠనం చేయడం, బుధగ్రహ స్తోత్రం పఠనం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుందండి. మరి ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పుకోవాలన్నప్పుడు పంచమాధిపతి 9లో ఉన్నాడు కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు లాభానికి దారితీస్తాయి. సంతాన విషయంలో కూడా సానుకూలమైన నిర్ణయాలు ఉంటాయి. సంతాన పరంగా డెవలప్మెంట్ అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే కనపడట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.